తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలం మొదట దాని నుండి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కట్టమైసమ్మ పైన ఒక అగాంతకుడు ఒక దుర్మార్గమైన చర్య, అందులో మూత్రం పోయడం, ఇంకా అవన్నీ ఇష్టానుసారంగా చేయడం, అదంతా కూడా చాలామంది హిందువులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కట్టమైసమ్మ గుడిలోకి వెళ్ళి ఎవడు చేసినటువంటి పని చెప్పని కూడా కొంత అసహ్యంగా ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ హిందూ దేవుళ్ళ పైన చాలా గతంలో చూస్తే ముత్యాలమ్మ గుడి అయితేనేమి, అంతకుముందు హనుమాన్ టెంపుల్ అయితేనేమి, ఇంకా అనేక టెంపుల్ల పైన ఈ మధ్య కాలంలో అనేక ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మతి స్థిమితం లేదని చెప్పేసి రిపోర్టర్ రాస్తూ ఉన్నారు పోలీసులు. ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలి, ఈ దేశంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం సంతోషంగా జీవించాలనేది ఒక నినాదం ఉంది. కానీ కేవలం హిందూ గుళ్ళపైన, హిందూ దేవుళ్ళపైన, అది తెలంగాణలోనే దాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటే దీని వెనుక ఏదో ఖచ్చితంగా ఒక పెద్ద ముఠా ఉంది, లేదంటే పెద్ద ప్లానింగ్ ఉందని చెప్పేసి అయితే అర్థమవుతూ ఉంది. ఆ ముఠాను కావచ్చు, ఆ ప్లానింగ్ కావచ్చు బయట పెట్టడంలో కాంగ్రెస్ ఎందుకు విఫలమవుతూ ఉంది? ప్రతిసారి వాడిని పిచ్చోడు అని చెప్పేసి రిపోర్ట్లో రాసి దాన్ని పక్కదారి పట్టించే కంటే ఒక్కసారి ఆ కేసును పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కావాలని చేస్తూ ఉన్నారో, వాని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయట ఎందుకు పెట్టలేకపోతూ ఉన్నారు? దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నెగిటివ్ కదా. కాంగ్రెస్ గతంలో ఈ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి చెప్పడం వల్లనే ఈ ముస్లింలు రెచ్చపోతూ ఉన్నారని చెప్పేసి హిందూ సంఘాలు చెప్తూ ఉన్నాయి. ఇది బీజేపీకి బలమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దీని వెనుక బీజేపీ ఉందా, లేదంటే కాంగ్రెస్ ఉందా, లేదంటే బీఆర్ఎస్ ఉందా? ఏదో ఒక పార్టీ ఉందా, లేదంటే వర్గాలు ఉన్నాయా, లేదంటే మైనార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారా అనేది బయట పెట్టడంలో ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది. సరే, గుళ్ళో ఆ పని జరిగేంత వరకు ఏం చేసిరని చెప్పేసి అంటే వాడు ఆ పని చేస్తాడని చెప్పేసి ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. చేసిన తర్వాత వాడిని చితకబాదేరు హిందూ సంఘ నేతలంతా కూడా. మరి ఎందుకని చెప్పేసి ఆ ఏరియాకు కవరేజ్ కోసం వస్తే మత కల్లోలు అయితే, మత ఘర్షణలు అయితే అని చెప్పి మత ఘర్షణల పేరిట, మత కల్లోల పేరిట మీరు అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలను, హిందూ వ్యక్తులను అందరినీ కూడా చిదిమేసే ప్రయత్నం చేసింది. సరే, సంతోషం, మత ఘర్షణలు కావద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, నిజంగానే ఈ పని ఏదైనా రామాలయంలోనో ఇంకెక్కడన్నా అయ్యేది ఉంటే, లేదంటే మసీదులో అయ్యేది ఉంటే, లేదని చెప్పేసి అంటే చర్చిలో అయ్యేది ఉంటే, ఇట్లాంటి పరిస్థితిలో ఉంటుండేనా? ఇక్కడ హిందువులకే వ్యత్యాసం ఉంది. మళ్ళీ హిందువులలో హిందూ దేవుళ్ళపైనే వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ముత్యాలమ్మ గుడి, అలాగే ఈ కట్టమైసమ్మ గుడి, ఇవన్నీ కూడా ఎక్కువగా బహుజనులు కొలిచే అటువంటి దేవతలు. ఇక్కడ బ్రాహ్మణులు ఉండరు కాబట్టి దీన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయరు. దీన్ని ఎన్నుకున్నటువంటి కుట్రను ఖచ్చితంగా బయట పెట్టాలి. హిందువులమని చెప్పేసి కేవలం రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా కట్టమైసమ్మ గుడిలో జరిగినటువంటి ఈ ఘోరం ఇక్కడితోనే ఆగిపోవాలి. దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు ఉంటాయి, మత ఘర్షణలు ఉంటాయి ఇద్దరి మధ్యలో. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు అయితే ఆ పని చేసి ఉండరు ఖచ్చితంగా. ఇక్కడ సోదరులాగా కలిసిపోయేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. బీజేపీ ఈరోజు కొంతమంది నాయకులు నిన్న మాట్లాడుతూ ఏమంటా ఉన్నారు, కేవలం రోహింగ్యాలు చేస్తూ ఉన్నారు, రోహింగ్యాలను పెంచి పోషిస్తూ ఉంది అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు. మరి ఈరోజు బీజేపీకి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, రోహింగ్యాలను ఎందుకు తరిమేయడంలో కేంద్రంలో అయితే మీరే ఉన్నారు, ఈ దేశంలో ఈ దేశ బిడ్డలైనటువంటి, ఈ దేశ ఆదివాసీ బిడ్డలైనటువంటి, ఈ దేశ మూలవాసులైనటువంటి వ్యక్తులను ఆపరేషన్ కగారు పేరు పెట్టి చంపుతా ఉన్నారు కదా, మరి ఎందుకని చెప్పేసి మరో ఆపరేషన్ ఏర్పాటు చేసి, ఆపరేషన్ రోహింగ్యానో ఆపరేషన్ నరేంద్ర మోడీ ఏదో ఒకటి దానికి పేరు నామకరణం చేసి ఎందుకని చెప్పేసి రోహింగ్యాలను ఇక్కడి నుండి తరిమేసే ప్రయత్నం చేస్తలేదు ఈ కేంద్ర ప్రభుత్వం? ఒక సూటిగా సమాధానం చెప్పాలి.
ఇలా రోహింగ్యాలు సరే రోహింగ్యాలు ఒకవేళ నిజంగానే మన దేశంలో ఉండుంటే మన ప్రాంతంలో ఉండుంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ప్రాంతానికి తరిమికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా జరగాలి. దానికి అందరం కూడా ఏకకంఠంపై నినాదం ఇవ్వాలి. అది అవసరం. ఎందుకంటే మన దేశ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు ఏ దేశపోడు చేసినా సరే ఆ దేశపోని తరిమి కొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ ప్రాంతం వాడు తప్పు చేస్తే తన్ని తరమాలే పాతరేయాలి అని కూడా గతంలో చెప్పుకున్నాం కదా. మరి ఎందుకని చెప్పేసి ఆ దిశగా నడుస్తలేదు. ఏదేమైనప్పటికీ దీన్ని రాజకీయం చేయకుండా, దయచేసి చెప్తా ఉన్న, పార్టీలకు అతీతంగా రాజకీయం చేయకుండా పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటికి పైకి వచ్చి, కొంతమంది ఏమంటారు ఇక్కడ బీజేపీ వస్తేనే దేవుళ్ళు గుళ్ళు బాగుంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే బీజేపీ వస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఆర్డర్ ఇస్తారా, ఇక ఏం చేయకూరి మేము వచ్చినాం అయిపోయింది అధికారంలోకి, మీరు సైలెంట్గా ఉండరు కామ్గా ఉండరు అని చెప్తారా? కేవలం కాంగ్రెస్ ఉన్న కానీ జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటే దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ మైనస్ అనుకోవచ్చు, లేదంటే కాంగ్రెస్ బలం చూసుకొని అనుకోవచ్చు, లేదని చెప్పి ఆ ప్రభుత్వం పైన బురద చల్లడానికి బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర అని కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వాస్తవాలు ఇంకా బయట వాళ్ళే కాబట్టి ఎవరిపైన బురద చల్లడం సరైన పద్ధతి కాదు. కాబట్టి దాన్ని మౌనంగా ఉంచడమే ఇప్పుడు కావాల్సింది. కానీ చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచించాలి. నేను అక్కడికి రిపోర్టింగ్ ఇక్కడికి వస్తా అంటే అక్కడ మీరు నిలబడద్దు, మీరు నిలబడితే మీరు వీడియోలు తీస్తే అక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అసలైన వీడియోలు ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయినాయి. అసలైన వీడియోలు ఆల్రెడీ రాష్ట్రమంతా దేశమంతా కూడా సంచలనం రేపుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము తీసే వీడియోలతోటి ఏమవుతుంది సార్ అని చెప్పేసి అంటే మౌనం పాటిస్తూ ఉన్నారు. ఇలా మా మీద చూపిన శ్రద్ధ, మమ్మల్ని అంటున్నటువంటి మాటలు అక్కడ శ్రద్ధ చూపి వాడు ఏదైతే అగత్యానికి గురి చేసిండో అది ఎందుకు చేసిండో దాన్ని ఎన్నుకున్నటువంటి మోటో ఏంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి. మతి స్థిమితం లేనోడు అని చెప్పేసి చిన్నగా చెప్పేస్తే ఇలా మతి స్థిమితం లేనోనికి కేవలం హిందూ గుళ్ళే కనిపిస్తూ ఉన్నాయా? ఇలా మతి స్థిమితం లేనోనికి వేరే మత గుళ్ళు కనిపిస్తలేవా? ఎందుకని చెప్పేసి సరే శాంతి చర్చల నిమిత్తం మీరు అనేక ప్రయత్నాలు చేస్తుండొచ్చు కాక, కానీ దాన్ని ఎన్నుకున్నటువంటి మోటోను ఎందుకు ఇంకా బయట పెట్టలేకపోతూ ఉన్నారు అనేదే పెద్ద ప్రశ్న. అలాగే బీజేపీ నాయకులు కొంతమంది దీని మీద సరే మీరు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఇది బీజేపీ పక్షాన ఖండించాల్సిన అంశం కాదు. మనమందరం కూడా భారతీయులం, మనమందరం కూడా హిందువులం. ఆ కోణంలో మనం ఖచ్చితంగా ఖండించాలి. దీంట్లో కలిసి ముస్లింలు కూడా ఖండిస్తూ ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. క్రిస్టియన్స్ కూడా ఖండిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకని చెప్పేసి అంటే ఆ ప్రాంతంలో బతికేటువంటి బిడ్డలు వాళ్ళంతా, ఆ ప్రాంతంలో ఉండేటువంటి మైనారిటీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాయ్ బాయ్ అని చెప్పేసి పిలుచుకునేటువంటి వ్యక్తులు వాళ్ళ మధ్యలో ఇవాళ ఎవడో వచ్చి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకని చెప్పేసి పోలీస్ వ్యవస్థ దాన్ని చిన్నచూపు చూసి లేదంటే తక్కువ చేసి దానిపైన సరైన ఆధారాలు చూపిస్తలే. రేపటి రోజు ముస్లింలతో సోపతీయాలన్న హిందువులకు ఒక శత్రువుగానే కనిపిస్తాడు కానీ మిత్రువుగా కనిపించడు. సోదరభావం ఉండాలని చెప్పేసి అంటే అసలైన దొంగలను బయటపెట్టి ఇక్కడున్న ముస్లింలు, ఈ ప్రాంత ముస్లింలు సంబంధం లేదు, వాళ్ళ వెనుక ఎట్లాంటి మోటో లేదు, వీడు వేరే ప్రాంతానికి చెందినవాడు, లేదంటే వీని ఎన్నుకున్నటువంటి మోటో ఇది, వీని చేపించినటువంటి పరిస్థితి ఇది అని చెప్పేసి ఖచ్చితంగా బయట పెట్టాలి. లేకపోతే రేపటి రోజు హిందూ సంఘాలు, ముస్లిం సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దీని మీద ఖచ్చితంగా మీరు సరైన రీతిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.